సికింద్రాబాద్ నామాలగుండులో బస్తీల్లో కళ్ళు కాంపౌండ్ ఏర్పాటు చేయడంపై ఇక్కడ స్థానిక యువజన సంఘాలు కూడా బగ్గుమంటున్నాయి. ఎందుకంటే కాలనీలోనే అలాగే స్కూల్ పక్కన కూడా ఒక బస్తీలో ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ స్థానికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతారని ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులతో పాటు యువజన సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. సో చెప్పండి, ఈ బస్తీ మధ్యలో ఒక నిబంధనలకు విరుద్ధంగా ఒక స్కూల్ పక్కన ఏర్పాటు చేయడంపై మీరు ఎలా? సార్, ఇది ఇక్కడ కళ్ళు కాంపౌండ్ పెట్టడం సమంజసం కాదు సార్. కళ్ళు కాంపౌండ్ స్కూల్ పక్కన పెట్టడం ఒకటి, ఈ బస్తీ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది సమంజసం కాదు సార్. ఇక్కడ ఈ బస్తీలో ఒక రాములవారి కళ్యాణం జరుగుతుంది, 600 మంది భోజనాలు చేస్తారు. అదేవిధంగా మన సాయిబాబా అది కూడా పల్లకి చేస్తారు. ఇంకోటి మన హనుమాన్ జయంతి చేస్తారు, మన వినాయక చవితి, అమ్మవారి జయంతి, అమ్మవారిది కూడా ఊరేగింపు చేస్తారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్లేస్లో ఇటువంటి పెట్టడం చాలా పద్ధతి కాదు సార్. దయచేసి పద్మారావు గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని నేను విన్నమిస్తున్నాను ఏంటంటే, ఎక్కడైనా వేరే స్థలం చూసుకోమనండి, కానీ ఈ స్థలం మాత్రం సమంజసం కాదు, పద్ధతి కాదు. మేము నిరసన పెద్ద ఎత్తున చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం తీసేయాల్సిందే ఇక్కడ నుంచి. సో మీరు చెప్పండి, ఇక్కడ ఒక స్కూల్ ఉండడంతో పాటు డైలీ మీ కాలనీలో వాళ్ళందరూ కూడా మంచినీళ్ళకు ఉపయోగించుకునేటువంటి మంచినీళ్ళ కుళాయి పక్కన కూడా కళ్ళు కాంపౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మీరు? అదే పొద్దున్నలేస్తే ఇబ్బంది అవుతుంది, తిరగలేరు అసలు ఆడవాళ్ళు ఇక్కడ. దానివల్ల తీసేయాలి. అసలు దానికి దీనికి 1 ఫీట్ దూరం కూడా ఒకటే కూడా అనుకొని ఉంది, దానివల్ల తీసేయాలండి. అందరికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అన్ని కార్యక్రమాలు అవుతుంటాయి, తీసేయాలండి. ఇలా బస్తీ మధ్యలో కళ్ళు కాంపౌండ్ ఏర్పాటు చేస్తే స్త్రీలకు రక్షణ ఉంటుంది సార్. ఇది కావాల్సుకొని అందరూ పెద్దవాళ్ళు ఏమైతున్నారో వాళ్ళు లోపల జరిగింది సార్. ఇది మేము పద్మారావు గారి దగ్గరికి వెళితే ఆయన ఏమన్నారంటే, మీరు ముందు వచ్చి ఉంటే నేను క్యాన్సిల్ చేయించేవాడిని అని అన్నారు. కానీ లోపల జరిగింది మాకైతే తెలియలేదు. ఇంకొకటి వచ్చేసి, ఒక దగ్గర కళ్ళు కాంపౌండ్ పెడుతున్నారంటే పక్క వాళ్ళకి నో అబ్జెక్షన్ తీసుకోవాలనే రూల్ లేదు అని అంటే మేము కరెక్ట్ అనుకోవట్లేదు. ఎందుకంటే పర్మనెంట్గా ఉండే కళ్ళు కాంపౌండ్కి పర్మిషన్ అవసరం లేదు, నో అబ్జెక్షన్ అవసరం లేదు, చుట్టుపక్కలతో సంబంధమే లేదు అనడం మాత్రం మాకు ఆశ్చర్యకరంగా ఉందండి. నో అబ్జెక్షన్ బస్సీలో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకున్న తర్వాతనే మీరు పెట్టే రూల్ ఒక్కటి యాడ్ చేయండి అని నేను కోరుకుంటున్నాను సార్. స్థానికంగా ఉండేటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని తూట్లు పడి ఇలాంటి ఏర్పాటు చేసే బస్తీలో ఉన్నటువంటి ప్రజలు అలాగే మహిళలకు రక్షణ ఎలా ఉంటుంది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు.